హాయ్, ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఇవాళ మనం ప్రతి సంవత్సరం భారత్లో లక్షలాది మంది పేరెంట్స్ ఫేస్ చేసే ఒక పెద్ద ప్రశ్నను డిస్కస్ చేయబోతున్నాం: స్టేట్ బోర్డ్ ఎడ్యుకేషన్. ఇది దేశంలో అత్యంత సాధారణమైన స్కూలింగ్ సిస్టమ్. కానీ అంత పాపులర్గా ఉండటం వల్లే పెద్ద ప్రశ్న వస్తుంది కదా, అన్నింటిలో బెస్ట్ ఆప్షన్ ఇదేనా? మీ బిడ్డ భవిష్యత్ కెరియర్ కోసం ఇది నిజంగానే సరైన ఎంపిక? లేదంటే కేవలం ఖర్చు తక్కువగా ఉండటంతో తీసుకునే ఆప్షనా? ఇదొక ప్రధాన నిర్ణయం. సో ఇవాళ మనం దీన్ని పూర్తిగా విడమర్చి చెప్తాం. ముందుగా, స్టేట్ బోర్డ్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? అర్థం చేసుకుందాం. స్టేట్ బోర్డ్ అనేది స్టేట్ ప్రభుత్వమే నడిపే ఒక విద్యా వ్యవస్థ. నేషనల్ బోర్డ్తో పోలిస్తే ఇది ప్రతి రాష్ట్రం, మహారాష్ట్ర నుంచి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వరకు తమ రూల్స్, సిలబస్, పుస్తకాలు డిజైన్ చేసుకుంటుంది. ఇక్కడే అసలు ప్రత్యేకత ఉంది. ఆ లోకల్ టచ్. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన సిలబస్, పుస్తకాలు, అక్కడి చరిత్ర, సంస్కృతి ప్రతిబింబిస్తాయి. చాలా కుటుంబాల కోసం పిల్లలకు తమ మాతృభాషలో చదవడం గొప్ప మార్పు తెస్తుంది. ఇప్పుడిప్పుడు పేరు చెప్పినట్టు స్టేట్ బోర్డ్ ఎందుకు ట్విపిక్షన్ అయ్యింది? అందులోని ప్రధాన లాభాలు ఏమిటి? మొదటిదే ముఖ్యమైనది: ఖర్చు తక్కువగా ఉండటం. నేషనల్ లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్తో పోలిస్తే స్టేట్ బోర్డ్ స్కూల్స్ చాలా అఫోర్డబుల్. అందుకే చాలామంది ఫ్యామిలీస్ ఈ ఆప్షన్ ఎంచుకుంటారు. మార్చి సెకండ్, లోకల్ రిలెవెన్స్. స్టేట్ లాంగ్వేజ్, సంస్కృతి, చరిత్ర మీద రిలయన్స్తో పిల్లలకు తమ వారసత్వంతో కనెక్ట్ చేసే అవకాశం. వాళ్ల ఎడ్యుకేషన్లో కమ్యూనిటీ ఫీలింగ్ వస్తుంది. ఇంకా అదే సిలబస్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం నిర్వహించే ఎగ్జామ్స్కు అద్భుతంగా సరిపోతుంది. పిల్లలు ఎన్నో ఏళ్ల నుంచి అదే టాపిక్స్ చదవడం వల్ల వారికి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకొక పాయింట్, అకాడమిక్ ప్రెషర్ కొంత తక్కువ ఉంటుంది. నేషనల్ బోర్డ్తో పోలిస్తే ఇది బ్యాలెన్స్డ్ ఎన్వైరన్మెంట్లు ఇస్తుంది. పిల్లల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసానికి ఇది మంచి విషయం. అయితే ప్రతి వ్యవస్థలోనూ డిసాడ్వాంటేజ్లు ఉంటాయి. ఇప్పుడు వాటిని కూడా చూద్దాం. ముఖ్యంగా స్టేట్ బోర్డ్ సిలబస్ లోపలి డెప్త్ కొంత తక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా ఎన్ఈటీ లాంటి నేషనల్ ఎగ్జామ్స్ ట్రై చేయాలంటే అదనపు కోచింగ్ అవసరం అవుతుందని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ టాపిక్స్ మీద ఇంతగా ఫోకస్ ఉండదు. కాబట్టి మీరు బిగ్గర్ పిక్చర్ ఇవ్వాలంటే ఇతర రీసోర్సెస్ వాడాలి. కొన్ని సందర్భాల్లో టీచింగ్ మెథడ్స్ కూడా పాత తరహాలో ఉండొచ్చు, కనుక మోడర్న్ ఆన్లైన్ టూల్స్ ఉపయోగించడం మంచిది. ప్రోస్, కాన్స్ చూసాం. ఇప్పుడు అసలు ప్రశ్న: మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి? ఒక చిన్న చెక్లిస్ట్. మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రాధాన్యమా? మీ బిడ్డ మాతృభాషల్లోనే చదవాలని మీరు కోరుకుంటున్నారా? లెస్ కాల్ట్ ఆప్షన్ కావాలనుకుంటున్నారా? నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి పరిపూర్ణంగా కోచింగ్ ఇవ్వాలనుకున్నారా? ఇవన్నీ మీకు అనిపించితే స్టేట్ బోర్డ్ నిజంగా మంచి ఎంపిక అవుతుంది. ఫైనల్గా, మీరు స్టేట్ బోర్డ్ ఎంచుకున్నాక ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ముందుగా అసైన్మెంట్, అదనపు రిఫరెన్స్ బుక్స్, కోచింగ్ అవసరం అయితే తీసుకోవాలి. తర్వాత ఫ్యూచర్లో అనేక అవకాశాలు ఇంగ్లీష్లో ఉంటాయి కనుక ఇంగ్లీష్ స్కిల్స్కు ఎంతటివో పట్టాభాసం ఇవ్వాలి. చివరగా ఆన్లైన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ ద్వారా సిలబస్ గ్యాప్లను ఫిల్ చేయండి. పిల్లలకు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఎండింగ్లో చెబుతున్నదేంటంటే, రావాలనేది బోర్డ్ మీద కాదు. మీ బిడ్డకు, మీ ఫ్యామిలీకి కెరియర్ ప్లాన్ అన్నింటికీ ఏ బోర్డ్ సరిపోతుందో చూస్తే విజయం మీదే. ఇవాళ స్టేట్ బోర్డ్ టాపిక్ కప్లో మా డీప్ డైవ్ ఇక్కడ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్లో సిబిఎస్ఈ బోర్డ్ గురించి చర్చిస్తాం. జాయిన్ అవ్వండి. ధన్యవాదాలు.